రోజు కూడా పూజలు చేసేది, ఎప్పుడు చూసినా కూడా శివనామ స్తోత్రం పఠిస్తూ ఉండేది, తన ఒక ట్రాన్స్లో ఉండేదని చెప్తోంది. సో మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం తినేది, ఎలా ఉండేది ఒకసారి చెప్పండి. ఆ పూజలు లేవు, బంద లేదు, ఏమీ లేదు, మామూలుగానే మనుషుల్లాగానే ఉండేది. మామూలుగా బిర్యానీ తెచ్చుకునేది, లేకపోతే ఒక టైంలో ఏదైనా కూర వండితే తినేది, పొద్దుపూట టిఫిన్ చేసేది. ఆ టిఫిన్తోనే ఆమెకు ముందలే బీరు కావాలండి. వాటర్ తక్కువ, బీరుతోనే టిఫిన్ చేయటం, బీరులో ఎక్కువ తాగిద్దండి. ఎవరు తీసుకొచ్చేవారు తనకి ఎవరు తీసుకొచ్చేవారు అవన్నీ? తీసుకురా బాక్స్ అలా ఉంది, కేసు వీరు తీసుకునేది. ఆ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. మాట్లాడతారా? రైట్, ఒకసారి మాట్లాడండి. ఏంటి తిరుమల వెంకట గారు ఏమో చెప్తున్నారు? ఆమా అల్లు శ్రీనివాస్ అలియాస్ లేడాగోరుగా చల్లమవుతున్న ఆమె డైలీ కేసు బీర్ తాగేది. ఆ బీర్ తాగిన బాటిల్, అట్ట బాక్స్, ఖాళీ బాటిల్స్ కూడా మా దగ్గర ఉంది, మీకు పడలేదు. అది మీకు లైవ్లో చూపిస్తామని చూపిస్తా. ఓకే, చూపిద్దరు. కానీ అంటే తను ఎలా తీసుకొచ్చుకునేది? ఎవరు తీసుకొచ్చేవారు బీర్లు? డైరెక్ట్గా ఆవిడే వెళ్ళి వైన్ షాప్ నుంచి తీసుకొచ్చేదా, లేకపోతే ఎవరు తీసుకొచ్చేవారు? లేదండి, ఏటీఎం కార్డు ఇచ్చి ఇంత డ్రా చేసుకుని ఒక కేసు బీరు, 2 బిర్యానీ తీసుకురామని చెప్పి అనేది. ఎవరు? హర్ష తీసుకొచ్చేవాడు? మా అబ్బాయి హర్ష తీసుకొచ్చేవాడు వెళ్ళి. కాదు, ఇక్కడ పెద్దనా మీ కూతుర్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసింది, మీ ఇంటికి వచ్చి పూజలు చేసింది, మీ కూతుర్ని తీసుకెళ్ళి సపరేట్గా ఒక రూమ్ నుండి పూజలు చేసింది, బీరు తాగుతోంది. ఇన్ని చేసినా అసలు మీరు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? మీకు ఏదైనా మాయమాటలు చెప్పిందా? మీకేమైనా డబ్బాస చూపించిందా? నేను ఒరే కొద్దిగా నా కొడక రమ్మని చుట్టుపక్కల బయటకు దాకా వచ్చానండి, గుమ్మం దాకా. ఇప్పటికైనా మీరు చూస్తే ఆ మోకాల మీద డోక్కుపోయిన ముద్రపడిన ముద్ర ఉంది. ఒకసారి మీరు స్వరూపరాన్ని కలిగిస్తారా? స్వరూప గారు, సో మీ ఇంట్లో ఇంత నానా హల్చల్ చేసింది, మద్యం సేవించింది, మీ బాబుని మద్యం తీసుకురమ్మని చెప్పింది, మీ కూతురుతో ప్రైవేట్గా వెళ్ళి పూజలు చేసింది, మీ కూతుర్ని కొట్టింది అంటున్నారు. ఇన్ని చేస్తున్నా ఎవరికి నమ్మశక్యంగా లేదు. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? తనేమైనా మీకు డబ్బాస చూపించిందా? డబ్బులు ఇచ్చిందా? మేమేం డబ్బులు తీసుకోలేదండి, ఇవ్వటానికి ప్రయత్నించిందండి. అది మేము పిల్లకి ఆమెకు అప్పు చెప్పినట్టు సంతకాలు చేస్తేనే ఇస్తానందండి. మేము సంతకం చేయము, మాకు ఆ డబ్బులు వద్దని మేము చెక్ చింపేసామండి. మరి ఇంత జరుగుతున్నా ఎందుకమ్మా? మీ పక్కన ఎవరు లేరా? మీరు పోలీసులు అంటే తెలీదా? మీకు విష్ణు ఉన్నాడు, హర్ష ఉన్నాడు, తనకెందుకు మీరు బీరు కొనుక్కురావాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము ఇక్కడ వద్దు, వెళ్ళిపోమని అంటే వెళ్ళిపోతాను బేబీ, వెళ్ళిపోతాను సుందరి అంటే ఉంచరా నన్ను, నాకు ఎవరు లేరు, మీరు కాడ బయట వాళ్ళు చేస్తున్నారని ఏడిచేదండి. ఏడితే అమ్మో నీకు దండము, మా ఇంటికి వచ్చిన ఆడపిల్లలు ఏడు చూసూరమంటాం, మాకు ఇష్టం లేదు, ఒకరోజు ఉండి వెళ్ళిపోమని ఆ ఒకరోజు ఉంచి పంపించేసేవాళ్ళమండి. ఓకే, మళ్ళీ వచ్చాక ఎందుకు రానిచ్చారు మీ ఇంట్లోకి? మళ్ళీ మేము వద్దన్నామండి. వద్దంటే కారు చెడిపోయింది కదమ్మా. ఒకటి మీరు చెప్పండి, మీ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, మీకు తెలిసిన విష్ణు ఉన్నాడు, ఇలాంటి అవగాహనతో ఉన్న వాళ్ళే కదా. ఇంత జరుగుతున్నా మీరు వెళ్ళి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? వర్షిని మీ ఇల్లు వదిలి వెళ్ళిపోయేంత వరకు కూడా మీరు ఏ రోజు కూడా అఘోరితో ఒక మాట కానీ అఘోరి గురించి తప్పుగా ఎక్కడ మాట్లాడలేదు. నిజంగా మీకు అంత భయం వేసి ఉంటే, నిజంగా మిమ్మల్ని అంత బాధించి ఉంటే మీరు ఎందుకు పోలీసులకు చెప్పలేదు? మీ చుట్టూ వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఈ పూజలు చేసిందని అన్ని ఆరోపణలు ఇప్పుడు చేస్తున్నారు, గతంలో ఏం చేశారు? అయిపోతాము, మళ్ళీ ఆమె ఉంటే ఆడ పోలీసులు వస్తారు, మీడియా వచ్చిందని భయపడ్డామండి. మళ్ళీ అంటే మీడియా వస్తే మిమ్మల్ని బాధించిన వ్యక్తిని పట్టుకోవడానికి, మిమ్మల్ని బాధించిన వ్యక్తిని, మిమ్మల్ని హింసించిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే మీకు పోయేదేముంది? అంటే మళ్ళీ అలాంటి అఘోరాలను పెట్టుకుంటే కేసులు అవుతాయండి. ఆ పిసిదాన్ని తీసుకొచ్చి మీరు ఎందుకు పెట్టుకున్నారనని కేసు అయిద్దామని భయపడ్డామండి. ఎప్పుడైనా చెప్పిందా మీకు అఘోరి? ఎప్పుడైనా ఎక్కడ సాధన చేశాను, ఎలా ఉండేదాన్ని, ఎలా డబ్బులు వస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, ఎప్పుడైనా చెప్పిందా? చెప్పిందండి. చెప్పండి ఒకసారి, ఏం చెప్పింది? శ్మశాన పూజ చేస్తాను, నేను శ్మశాన పూజ చేస్తాను, శ్మశానంలో మినిమం 5 లక్షలు
10 లక్షలు లేని నేను డీల్ కుదుర్చుకోను. అది నేను పెద్ద పెద్ద వాళ్ళకే చేస్తాను, చిన్న చిన్న వాళ్ళని పట్టించుకోను. ప్లస్ యూట్యూబ్ ద్వారా 20 లక్షలు వస్తాయి, యూట్యూబ్లో అవి చేస్తాను అని చెప్పిందండి. నాకు హైదరాబాద్లో ప్రభాస్ ఇంటి పక్కన పెద్ద విల్లా ఉంది, 8 కోట్ల రూపాయలు విల్లా ఉంది అని చెప్పిందండి. నమ్మారా మీరు దాన్ని? ఇప్పుడు నమ్మామంటే యూట్యూబ్లో కూడా పెట్టారు కండి, అగోరాకి 7 కోట్ల రూపాయలు విల్లా ఉందని. మీకు చూపించింది ఆ ఫొటోస్? పోనీ నిజంగానే విల్లా ఉంది లేకపోతే ఇంకేదో ఉంది, తన ప్రవర్తన తన వేషధారణ చూసి మీరు? చెప్పిందండి, స్వయంగా ఆమె చెప్పిందండి మాకు. ప్రభాస్ ఇంటి పక్కన విల్లా ఉందని చెప్పి ఇవన్నీ ఇట్ట పూజలు చేసి అన్నారు. చవటమే కానీ ఫోటోలు అవి చూపించలేదండి. ఓకే. సో తను చేసే పూజలు ఎవరెవరికి చేసింది, ఎలా చేసేది అనేది ఫోటోలు చూపించిందా? ఇంత డబ్బు వచ్చింది కదా, మరి డబ్బు అంతా ఏం చేస్తున్నా అడగలేదా మీరు? అదే ఇట్లాగే వెళ్ళాలకొని ఆశ్రమం కట్టిస్తాను అని చెప్పిందండి. ఓకే. మాకు మళ్ళీ ఒక మాట చెప్పిందండి, మిమ్మల్ని ఆ విల్లాలో పెడతాను, హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాను అందండి. అమ్మో మేము అసలు ఆ సిటీలో ఉండలేము, హైదరాబాద్లో మాకొద్దు, మా ఊరు వెళ్ళిపోతాం, నెగిటివ్ ప్లేస్ అన్నామండి. మిమ్మల్ని కూడా విల్లాలో తీసుకొస్తాను, ప్రభాస్ ఇంటి పక్కన విల్లాలో మీరు కూడా ఉండేవాళ్ళు అయితే అగోరి చెప్పిన ప్రకారం తీసుకొచ్చి పెడతాను అందండి. ఇంకా ఇంకా ఎటువంటి మాటలు చెప్పారు మిమ్మల్ని నమ్మించడానికి? ఇంక ఇటువంటి మాటలేనండి. మళ్ళీ ఎక్కడో స్థలం కొనేసాను చెన్నై దగ్గరలో. ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు ఉంటాయి, 1 కోటి రూపాయలు పెట్టుకొని అతను ఆశ్రమం కడతాను, మెమ్మాకి చెక్ పవర్ ఇస్తాను, ఇంకా చాలా మంది పన్నోళ్ళు అవసరం అవుతారు నాకు అని చెప్పిందండి. మా స్వరూపరాణి గారు, మీరు నిజంగా చెప్పండి, మీ గుండెలపై చేయి వేసుకొని చెప్పండి, ఇవన్నీ మాటలు నమ్మి మీకు డబ్బు వస్తుందని ఆశ చూపే కదా అగోరిని మీ ఇంట్లో ఉంచుకుంది? దేవుడు తోడుగా అన్ని మాటలు ఫస్ట్ నమ్మామండి. ఎప్పటికైతే నా పిల్లని అడిగిందో అప్పుడు నా గుండె జారిపోయిందండి. అప్పటి వరకు నమ్మారు, మీ వర్షిణిని నాకు ఇవ్వమని చెప్పి అడిగేంత వరకు తను చెప్పిన ప్రతి మాట మీరు నమ్మారు, అందుకే మీ ఇంట్లో ఉండడానికి చోటు కల్పించారు. అవునండి. ఆ వర్షిణిని అడక ముందల ఇట్టా చెప్తుందిలే, ఏడుతుంది పిచ్చిదాని వెళ్ళా అని ఏడుపుకి కాడ కొంచెం జాలి పడ్డామండి. ఎవరు లేనట్టుంది, ఇది ఏమైనా తింగర దానిలాగా ఉంది. అడగలేదా మీరు? మీకు అమ్మ నాన్న లేరా? మీ అమ్మ నాన్న లేరా? మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళండి, మా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీకు ఎవరు లేరా అని ఎందుకు చెప్తున్నావు, నిజంగా నీకు సాధన చేసి ఉంటే గురువు ఉంటాడు, హిమాలయాల్లో ఉండాలి కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి అడగలేదా? అడిగానండి. అడిగితే మేము సాధన నేర్చుకున్నప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళకూడదని ఒక నియమం ఉండిద్ది, నేను ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేస్తా కానీ మా అమ్మ నాన్న వాళ్ళకి పైసా ఇవ్వను, వాళ్ళు ఆ పూరి గుడిసెలోనే ఉంటారు, అది మా నియమము అందండి. ఓకే. సో ఒకసారి రాజేష్నాథ్ అఘోరి అనేటువంటి ఒక వ్యక్తి పైన కూడా తను అనేక ఆరోపణలు చేసింది, కేసులు పెట్టింది, ఇంకేరో చేసింది కదా, అసలు ఏం జరిగింది ఆ సిచ్యువేషన్లో?